ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదంటే యాక్సిడెంటల్‌గా జరిగిందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని దుమారం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? యాక్చువల్‌గా ఏందంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇంచుమించు 2 డేస్ నుంచి చాలా అనుమానాలు వ్యక్తం అవుతొచ్చాయి. దీనికి క్రైస్తవ సమాజం అంతా కూడాను ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రవీణ్ పగడాలను చంపేశారని, హత్య చేశారని. ఇది క్రైస్తవ సమాజం అంతా కూడాను రుడిగా నమ్ముచుంది. అయితే ఆయన ఎందుకు చనిపోతూ వచ్చారు అంటే, ఆయన కొంతమంది ప్లాన్ చేసి ఆ విధంగా చంపుతూ వచ్చారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాధా మనోహర్ దాస్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల అంటే సనాతన ధర్మంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగాయన్న ఆరోపణ కూడా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? మీరు చెప్పిన మాట వాస్తవమే. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పేసి రాధా మనోహర్ దాస్ గారు హిందూ సమాజానికి రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడము, వాళ్ళను ఒక మతోన్మాదులుగా తయారు చేసి వాళ్ళపైన విషయం నింపి అది క్రైస్తవ సమాజం పైన కక్కుతూ ఉన్నారు. కాబట్టి దీని వెనుక ఆయన ఒక హత్య వెనుక 100% రాధా మనోహర్ దాస్ ఉండి ఉండొచ్చేమని క్రైస్తవ సమాజము గట్టిగా నమ్ముతుంది. దీనిపైన ప్రభుత్వము విచారణ జరిపించాలి. అది క్రైస్తవ సమాజమా, హిందూ సమాజమా, ముస్లిం సమాజమా, ఒక మనిషిని చంపడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ స్పందించి మాకు ఆధారాలతో సహా ఆ వ్యక్తిని పట్టించాలని కోరుతున్నాము. ఒకవేళ ఆయన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఇది హత్య కాదు యాక్సిడెంటల్‌గానే జరిగింది అని వస్తే దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఈ క్రైస్తవ సంఘాలన్నీ. క్రైస్తవ సంఘాల అన్నిటి కూడాను ప్రవీణ్ పగడాల చంపేశారని మేము నమ్ముచున్నాము. ఒకవేళ రిపోర్ట్లో హత్యే కాదని వాళ్ళు చిత్రీకరించినప్పటికీ కూడాను అది క్రైస్తవ సమాజం నమ్మదు. ఎందుకంటే దాని వెనుక రాజకీయ కుట్ర ఉంది. దాని వెనుక హిందూ సమాజం యొక్క శక్తులు అనగా దృశ్య శక్తులు పనిచేస్తున్నట్టుగా మేము చెప్తున్నాము. కాబట్టి ముమ్మటికి హత్య అని క్రైస్తవ సమాజం నమ్ముతూ ఉంది. మెదక్ నుంచి వచ్చిన ప్రవీణ్ పగడాల గురించి ఆయన చనిపోవడం చాలా వివాదాస్పదం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడా జరగదు అట్లాంటి యాక్సిడెంట్ అని గవర్నమెంట్ చెప్తుంది. బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు బాడీ ఒక దగ్గర పడుతుంది, మనిషి ఒక దగ్గర పడుతుంది. కానీ అదేంటి బుల్లెట్ బండి అతని మీదనే పడ్డది. అంటే అది ఎవరో అతని మీద తోసేసినట్టే ఉంది. కానీ నార్మల్గా ఎప్పుడూ అలా జరగదు. అలా జరిగిందంటే దాని మీద ఏదో జరిగింది. అంతకుముందు కూడా టోల్గేట్ దగ్గర సీసీ ఫుటేజ్లో ఏం కనిపిస్తుంది, ఆయన ఏదో భయాందోళనకు గురవుతున్నట్టు, భయాందోళన జరుగుతున్నట్టు, అంతకుముందే ఏదో దాడి జరిగినట్టు అనిపిస్తుంది. ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా భయాందోళన జరుగుతుంది. ప్రభుత్వం కూడా 2-3 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎటువంటి అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేరు. యాక్సిడెంట్ అని చెప్తలేరు, హత్య అని చెప్తలేరు. ఇది ఖచ్చితంగా ఏదో కాన్స్పిరసీ ఉంది. ఖచ్చితంగా హత్య కోణాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అతని బాడీ పైన బ్లడ్ మార్కులు ఉంది, చెస్ట్ పైన బూట్తోనే ఉన్నది. తర్వాత అక్కడ స్టిక్స్ పైన రక్త మార్కలు ఉన్నాయి. ఇవన్నీ ఏదో కాన్స్పిరసీ ఉంది. మళ్ళీ బుల్లెట్ బండి మీద కూడా రక్త మార్కలు ఉన్నాయి, ట్యాంక్ పైన రక్త మార్కలు ఉన్నాయి, సీట్ పైన మార్కలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది హత్యగానే భావించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.